నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. కొనసాగుతున్న రోటరీ సేవలు, కృత్రిమ చేతుల పంపిణీ. కౌంటింగ్ నేపథ్యంలో పోలీస్ అప్రమత్తత. ఎస్పీ ఆదేశాలతో మంగళగిరి పోలీస్ అలర్ట్. స్విమ్మింగ్ తో ఉష్ణ తాపానికి చెక్. కాల్వల వద్ద పెద్దలు, పిన్నలు జోష్. కొత్త ప్రభుత్వం కోసం కోటి ఆశలతో నేటి ఫోకస్. మంగళగిరి రోటరీ క్లబ్ సేవలు బుధవారం కూడా కొనసాగాయి. మంగళకరము పేరిట నిర్వహిస్తున్న ఈ భారీ ప్రాజెక్టు విశేషాలను తెలుసుకుందాం. మంగళగిరి రోటరీ క్లబ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వీస్ ప్రాజెక్ట్ మంగళకరం 2024 జెమ్ MK1 హ్యాండ్స్ కృత్రిమ చేతుల ఉచిత పంపిణీలో భాగంగా 3వ రోజు బుధవారం మరికొందరు దివ్యాంగ లబ్ధిదారులకు జర్మనీ నుంచి విచ్చేసిన క్రిస్ గల్లీ నిపుణుల బృందం కృత్రిమ చేతులను అమర్చింది. వారం రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో సుమారు 300 మంది దివ్యాంగులకు కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ చేసేందుకు మంగళగిరి రోటరీ క్లబ్ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు వచ్చిన 32 మంది దివ్యాంగ లబ్ధిదారుల విషాద ఘటనలు తెలుసుకుంటుంటే రోటరీ ప్రతినిధుల హృదయాలు బరువెక్కాయి. దివ్యాంగ లబ్ధిదారులో తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రానికి చెందిన చిరు వ్యాపారి కుమారుడు 13 సంవత్సరాలు ఉంటాయి. ఆ బాలుడు 2 చేతులు కోల్పోయిన నాటి విషాద ఘటన రోటరీ ప్రతినిధులను కలిచివేసింది. మండల కేంద్రం పరిగి వివేకానంద విగ్రహం సెంటర్లో మహమ్మద్ రఫీక్ పాషా పండ్ల వ్యాపారం చేస్తుంటారు. పాషా, రేష్మా బేగం దంపతులకు 4 సంతానం. 2 కుమార్తెలు, 2 కుమారులు. దివ్యాంగ బాలుడు 3వ సంతానం. ప్రస్తుతం 8వ తరగతికి వచ్చాడు. ఆ బాలుడు 2 చేతులు కోల్పోయిన దుర్ఘటనను తలుచుకుంటేనే గుండెలు బరువెక్కాయి. 2019 డిసెంబర్ 8వ తేదీ ఆ చిన్నారి జీవితంలో అత్యంత దురదృష్టకరమైన రోజు. ఆ రోజు సాయంత్రం తోటి స్నేహితుడు జహీర్తో కలిసి తమ ఇంటి వద్ద పతంగులు ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలో 11 kV హైటెన్షన్ వైర్కు పతంగ్ చిక్కుకుంది. 3 అంతస్తుల బిల్డింగ్ ఎక్కిన వీరిలో జహీర్ ఇనపరాడుతో గాలిపటాన్ని తీయబోయి తీవ్ర విద్యుత్ షాక్కు గురయ్యాడు. తన స్నేహితుడు ప్రమాదంలో ఉన్నాడని ఏమాత్రం ఆలోచించకుండా షమీ అతన్ని కాపాడబోయి తను కూడా తీవ్ర విద్యుత్ షాక్కు గురయ్యాడు. ఈ దుర్ఘటనలో జహీర్ ప్రాణాలు కోల్పోగా షమీ కోమాలోకి వెళ్లాడు. 22 రోజుల తర్వాత తేరుకోగలిగిన 2 చేతులు కోల్పోయి అచేతుడయ్యాడు షమీ. తల్లిదండ్రులు పాషా, రేష్మా బేగం తమ బిడ్డకు వచ్చిన కష్టాన్ని తలుచుకొని కుమిలిపోయారు. ఈ విషాద ఘటన నుంచి తేరుకోవడానికి ఆ కుటుంబానికి చాన్నాళ్లు పట్టింది. దివ్యాంగ బిడ్డ ఏమాత్రం కృంగిపోకుండా అండగా నిలిచి చదువు కొనసాగించారు. ఈ క్రమంలో మంగళగిరి రోటరీ క్లబ్ చేపట్టిన కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ గురించి సమాచారం తెలుసుకుని నమోదు చేసుకున్న రఫీక్ పాషా తన కుమారుని వెంటబెట్టుకుని మంగళగిరి విచ్చేశారు. చిన్నారి షమీ 2 చేతులు కోల్పోయిన వైనం తెలుసుకుని చలించిన రోటరీ ప్రతినిధులు 2 కృత్రిమ చేతులను ఉచితంగా అందజేసింది. ఎంతో ఓపికగా జర్మనీ నిపుణుల బృందం ఆ దివ్యాంగ చిన్నారికి 2 కృత్రిమ చేతులను అమర్చి వివరించి చెప్పారు. తమ బిడ్డకు చేయూత లభించిందని ఆ కన్నతండ్రి సంతోషం వ్యక్తం చేస్తూ మంగళగిరి రోటరీ క్లబ్ ప్రతినిధులకు జర్మనీ నిపుణుల బృందానికి తండ్రి, కొడుకులు ధన్యవాదాలు తెలిపి సాయంత్రం వేళ స్వస్థలానికి బయలుదేరారు. బుధవారం ఈ మేరకు రోటరీ ప్రతినిధులు ప్రగడ రాజశేఖర్, కావుపరౌతు సుందరయ్య మాట్లాడారు. ఈరోజు మొత్తం 45 మంది దివ్యాంగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 45 మంది దివ్యాంగులకి ఈ రోజున మనం కృత్రిమ చేతులు అమర్చడం జరుగుతుంది. దీంట్లో ఇప్పటికీ ఈరోజు సాయంకాలం 5 గంటలకి 36 మందికి అమర్చడం జరిగింది. దీనిలో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఒక హ్యాండ్ లేని వాళ్ళు కానీ, 2 హ్యాండ్స్ లేనటువంటి వాళ్ళు కానీ, దూరాభారం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు అమర్చడం జరిగింది. ఇంకా సుమారుగా ఇంకొక 10 మంది దివ్యాంగులు ఉన్నారు. ఈ రోజును కూడా అమర్చడం జరుగుతోంది. అలాగే రేపు ఇంకా ఎక్కువ మంది 55 మంది దివ్యాంగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అట్లా టోటల్గా ఈ 7 రోజుల్లో దగ్గరగా 300 మంది ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి చేతులు అమర్చడం జరుగుతుంది. థ్యాంక్ యూ. దేశంలో మరీ ముఖ్యంగా మన ప్రాంతంలో చేతులు లేని దివ్యాంగుల కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. మన నియోజకవర్గంలో కాకుండా బయట ఈ కార్యక్రమం తెలిసిన చాలామంది దాతలు వీళ్ళంతా సహకరిస్తూ ఉన్నారు. అలాగే మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి సభ్యులైతే మరి వారికి తోచినంత సహాయం చేస్తూ ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇది ఇందాక రాజశేఖర్ గారు చెప్పినట్టు 3వ రోజు కార్యక్రమం జరుగుతూ ఉంది.
ఇంకా 4 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుద్ది. దాదాపు 300 మంది మన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి, చాలా దూరాల నుంచి, ఆ చివర శ్రీకాకుళం నుంచి ఈ చివర అనంతపూర్, చిత్తూరు నుంచి కూడా రోజు వస్తూ ఉన్నారు. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత చెయ్యి ఫిట్ చేసుకొని వెళ్ళేటప్పుడు వారి ఆనందం చూస్తూ ఉంటే మా జీవితానికి ఈ యొక్క మంచి పని చేసిన చాలరా అన్నట్టుగా ఉంది పరిస్థితి. తాడేపల్లిలో జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న దృష్ట్యా పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనంతరం సిఐ కళ్యాణ్ రాజు మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగింది. అలాగే జూన్ 4వ తేదీని కూడా ఏదైతే ఎన్నికల కౌంటింగ్ ఉందో ఆ సందర్భంగా కూడా తాడేపల్లి మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందులో భాగంగా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ సీతానగరం ప్రాంతంలో గార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సుమారు 15 వాహనాలని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ, తాడేపల్లి మండలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, రాష్ట్రంలో వాతావరణం చూస్తూ ఉన్నాము. కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ ఆర్డర్ భంగం కలిగి హింసాత్మక సంఘటన జరిగిన సందర్భం. ఈ నేపథ్యంలో రేపు జూన్ 4వ తారీఖున ఏదైతే పోలింగ్ కౌంటింగ్ సందర్భంగా రిజల్ట్స్ వచ్చిన సందర్భంలో కొంతమంది నాయకులు కొన్ని గత సంఘటనలు దృష్టి పెట్టుకొని ప్రజల్ని, వాళ్ళ కార్యకర్తల్ని ఉద్రేకాలకు, రకరకాల భావోద్వేగాలకు రెచ్చగొట్టే అవకాశం ఉంది. అలాంటి వాటికి ఎవరు కూడా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ భావోద్వేగాలకు లోను కాకుండా ఏ రిజల్ట్ అయినప్పటికీ ప్రజలందరూ వారి ఇళ్లలోనే కౌంటింగ్ ఫలితాలు చూసుకొని శాంతి భద్రతల భంగం వాటిల్లకుండా పోలీసులకు, ప్రభుత్వం అందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఏదైనా విజయోత్సవ ర్యాలీలు కానీ ఇలాంటి వాటికి ఏవి కూడా పర్మిషన్ లేదు. వచ్చే నెల 19వ తారీఖు వరకు కూడా విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించడానికి అనుమతులు లేవు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మండల ప్రజలందరూ మండలంలో శాంతియుత వాతావరణానికి పోలీసు వారికి, ఎన్నికల కమిషన్ వారికి ఇదిలా ఉండగా మంగళగిరి రూరల్ ఎస్ఐ క్రాంతి కిరణ్ బుధవారం గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి పౌరులకు సలహాలు, సూచనలు అందించారు. కౌంటింగ్లో గెలుపోవటంలో ఎవరు ఉన్నా కూడా ఎటువంటి అల్లర్లు పాల్పడకుండా అందరూ కలిసిమెలిసి సమన్వయం కలిసి ఉండాలని, గెలుపోవటంలో సహజం, వాటిని దృష్టిలో పెట్టుకొని గొడవలు, అల్లర్లు పాల్పడటం అటువంటివి చేయకుండా అందరూ గ్రామ ప్రజలందరూ, మండల ప్రజలు కలిసిమెలిసి ఉండాలని మంగళగిరి రూరల్ పోలీస్ నుంచి కోరుకున్నారు. అదేవిధంగా మంగళగిరి మండలంలో పెట్రోల్ బంకుల వారు ఎటువంటి పెట్రోల్ లూజ్గా అమ్మటం కానీ, మరియు స్థానిక గ్రామాల్లో లూజ్గా పెట్రోల్ అమ్మటం కానీ చట్టరీత్యా నేరం. అటువంటి చర్యలు పాల్పడితే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. కనుక కౌంటింగ్ రోజున ఎటువంటి అల్లర్లకి, ర్యాలీలు తావులేదు. ర్యాలీలు కానీ ఎటువంటి అనుమతి లేవు. ఇవన్నీ గ్రామ ప్రజలు, పార్టీల నాయకులు, కార్యకర్తలు దృష్టిలో ఉంచుకొని నడుచుకొని పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. మీకు తెలుసా, భారత్లో అమెరికా రాయబారి ఎవరు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి. వేసవి ఎండల తాపంతో ఉండవల్లి కృష్ణానది కరకట్ట వెంబడి పీడబ్ల్యూడీ వర్క్షాప్ ప్రక్కన కృష్ణానదిలో బుధవారం ఉదయం యువకులు, పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా ఈత కొడుతూ, వేసవి సెలవులు కావడంతో తల్లిదండ్రులు పిల్లలను తమతో పాటు తీసుకువచ్చి ఈత నేర్పుతూ ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతున్నారు. విజయవాడ, గుంటూరు నగరాల నడుమ మంగళగిరి పట్టణ పరిధిలో కూడా ఎన్నెన్నో అపార్ట్మెంట్స్ మనకు దర్శనమిస్తుంటాయి. వీటిలో ఖాళీగానే ఎన్నో ఉంటాయి. వీక్షిద్దాం నేటి ఫోకస్. ఆకాశదేశాన ఆషాఢమాసాన మెరిసేటి ఓ మేఘమా, మెరిసేటి ఓ మేఘమా, విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘ సందేశం, మేఘ సందేశం.
విజయవాడ, గుంటూరు నగరాల నడుమ ప్రధానంగా మంగళగిరి, తాడేపల్లి, నాగార్జున యూనివర్సిటీ ప్రాంతాల్లో ఎన్నెన్నో అపార్ట్మెంట్స్ మనకు దర్శనమిస్తాయి. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం రాజధాని అమరావతిగా ప్రకటించబడిన నేపథ్యంలో ఈ ఆకాశ హార్మ్యాలు రహదారుల వెంట మొలకెత్తాయి. అసెంబ్లీ, సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఈ ప్రాంతాల్లోనే ఉండడంతో అమరావతి పరిధిలోని 33,000 ఎకరాల్లో రాజధాని భవనాలు నిర్మించుకోనున్నట్లుగా ఆనాటి ప్రభుత్వం ధీమా వ్యక్తం చేయగా, పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు, రియల్ ఎస్టేట్ ఔత్సాహకులు ఈ భవనాలను ఎడాపెడా కట్టేశారు. వెనక ముందు చూడకుండా సినీ ప్రముఖులు, మురళీమోహన్ వంటి వ్యాపార ప్రముఖులు కూడా కోట్లాది రూపాయలు వెచ్చించారు. ఆనాటి ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కొనసాగింది. 33,000 ఎకరాల్లో నిర్మించే భారీ ప్రాజెక్టుల అమలుకు ఇతరత్రా పాలనా సమస్యలపై 5 సంవత్సరాలు 5 నెలల్లా గడిచిపోయాయి. ఈ 5 ఏళ్ల కాలంలో ఈ భవనాలకు ఆశించినంత డిమాండ్ రాలేదు. అయినా పర్లేదు, రాబోయే 5 ఏళ్లలో పుంజుకోవచ్చు అనే ఆశలో సదరు బిల్డర్స్ ఉన్నారు. అయితే ఊహించని విధంగా 2019లో ప్రభుత్వం మారింది. మారడమే కాదు, అమరావతి మాత్రమే రాజధాని కాదు అంటూ 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చింది. దీంతో పెట్టుబడిదారులు, ఈ భవన నిర్మాతలు హతాశులయ్యారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాలకు ప్రాధాన్యతలు లేవని పరోక్షంగా వెల్లడి కావడంతో అపార్ట్మెంట్స్ కొనేవారు వెనుకంజ వేశారు. వైజాగ్ రాజధానిగా ఉంటుందన్న టాక్ రావడంతో ఈ అపార్ట్మెంట్స్ కొనడానికి ఎవరు ధైర్యం చేయలేదు సరికదా. కొత్తగా సంస్థలు, వ్యాపారాలు స్థాపించేవారు కూడా ముందుకు రాకపోవడంతో ఈ ఆకాశ హార్మ్యాలు బోసిబోయాయి. కాలం పరిగెడుతూనే ఉంది. 2019 నుండి 2024 వరకు కాలం గడిచిపోయింది. ఈ 5 ఏళ్లు ఈ భవనాల్లో సందడి లేదు. కళా విహీనంగా దర్శనమిచ్చాయి. ఇదిగో మళ్లీ 2024 ఎన్నికలు వచ్చాయి. పోలింగ్ ముగిసింది. జూన్ 4న కౌంటింగ్ కోసం అందరూ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. సామాన్య ప్రజల సంగతి ఏమో కానీ మాకు మంచి రోజులు రావాలన్న ఆశతో ఈ భవన నిర్మాతలు ఉన్నారు. అమరావతి రాజధాని అని ప్రకటించిన నేతలే అధికారంలోకి రావాలన్న కోటి ఆశలతో ఈ భవనాలు ఉన్నాయి. జూన్ 4న వీటి భవిష్యత్ కూడా తేలిపోనున్నది. ఆకాశ దేశాన ఆషాఢమాసాన మెరిసేటి ఓ మేఘమా, మెరిసేటి ఓ మేఘమా, విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘ సందేశం, మేఘ సందేశం. ఇప్పుడు దుగ్గ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామానికి చెందిన సీనియర్ సిపిఎం పార్టీ నాయకులు కామ్రేడ్ వల్లభనేని సాంబశివరావు ప్రథమ వర్ధంతి సభను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు హాజరయ్యారు. ముందుగా స్వగృహం ముందు ఏర్పాటు చేసిన సాంబశివరావు స్తూపం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. తదుపరి సభ వద్ద సాంబశివరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు మండల సిపిఎం పార్టీ కార్యదర్శి జట్టి బాలరాజు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బి తులసీదాస్, దడాల సుబ్బారావు, కె ఉమామహేశ్వరరావు, సిహెచ్ బాబురావు, కె ధనలక్ష్మి, జిల్లా నాయకులు పాసెం రామారావు, జొన్న శివశంకర్, దొంతిరెడ్డి వెంకటరెడ్డి, ఈమని అప్పారావు, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, మన్నవ నరసింహారావు, పెద్దేటి యోహాన్, జి నటరాజ్, భీమవరపు అమ్మిరెడ్డి, చొక్కాకుల పోతురాజు, పార్టీ కార్యకర్తలు, మహిళలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టు నాయకులు మాట్లాడారు. ఉద్యమాన్ని నిలబెట్టడం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తారన్నారు. ఈ ప్రాంతంలో కూడా పసుపు రైతుల సమస్యల మీద కానివ్వండి, అదేవిధంగా ఇళ్ల స్థలాల సమస్య మీద కానివ్వండి, రైతాంగ సమస్యల మీద కానివ్వండి, ప్రతి సమస్య మీద ఎంతమంది ఉన్నా కానీ 25 మందో 30 మందో 40 మందో రిప్రజెంటేషన్స్, ధర్నాలు చేయడం అనేటువంటి రెగ్యులర్ గా జరిగేటువంటి సెంటర్లో ఈ దుగ్గిరాల మండలం అనేటువంటిది, దుగ్గిరాల మండల కేంద్రం అనేటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లేని లోటు తీర్చడం అనేటువంటిది అంత తేలికైనటువంటి పని ఏం కాదు. అయినా సాంబశివరావు గారు లేరు, అయ్యో ఏం చేస్తాం అనేటువంటిది కాకుండా ఆయన స్ఫూర్తితోటి మనందరం గట్టిగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది అని. తర్వాత 10 ఏళ్లలో ఇక మోడీకి తిరిగి ఎక్కడ ఉందని అనుకున్నారు. ఇప్పుడు నెమ్మదిగా దేశమంతా గ్రాఫ్ తగ్గుతూ ఉంది.
400 సీట్లు అన్న దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది. నాయకులందరూ ఏమనుకున్నారు, ఎన్నికల్లో సీట్లు ఓట్లు ఇది కూడా ఒక రాజకీయ పోరాటంగా నడిపి రాబోయే కాలంలో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ప్రజలను కూడగట్టే పనిచేయాలి. మరి అటువంటిది ఈరోజు సాంబశివరావు గారు చివరి వరకు కూడా ఈ ఆటుపోట్లు తట్టుకొని మనకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయనకి జోహార్లు అర్పిస్తూ, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎవరున్నా, దేశంలో సానుకూలమైన మార్పులు వచ్చినా మన పోరాటం, మన ఉద్యమాలు, మన ప్రత్యామ్నాయ విధానాల అవసరం చాలా ఎక్కువ ఉందని ఈ జరిగిన ఎన్నికల తీరు కూడా అర్థమవుతుంది. దానికి మనం అందరం కూడా నడుపుకి పనిచేయాలని తెలియజేస్తూ కాలువల పని ఏ విధంగా ఉంది, తూటికాడు ఏంటి, గుర్రపు డక్కి ఏంటి, మ్యాట్లు వేసేసి ఇబ్బంది పడతామని కాలంలో పనిచేయట్లేదని చెప్పేసి, ఎండాకాలంలో మీరు పనిచేయించాలని చెప్పేసి ఈ కలవటం రైతు సంఘంగా నాయకత్వాన్ని కలిసేటట్టు స్పందించే గుణం, పసుపు రేట్లు పతనమైనప్పుడు పసుపు రైతాంగం గురించి ఆవేదన, దానికి సంబంధించిన స్టోరీస్ రాసి పేపర్లకు ఇచ్చే తత్వం, ప్రజల మమేకం, ప్రజల మనిషిగా ప్రజల్లో నేనున్నానని చెప్పేసి ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పేసి తపన స్పష్టంగా ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన పార్టీలో పనిచేసిన జిల్లా కమిటీ సభ్యుడిగా పనిచేశారు, తెలంగాణ డివిజన్ కార్యదర్శి చేశారు, ఇక్కడ తాడేరు మన దుగ్గిరాల మండల కార్యదర్శిగా 4 సార్లు మండల కార్యదర్శి ఇక్కడ పనిచేసిన. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో దుగ్గిరాల మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు బుధవారం కేంద్ర బలగాలతో రూట్ మార్చ్ నిర్వహించారు. మంగళగిరి రూరల్ సే వెంకట్రావు, ఎస్ఐ బి మహేంద్ర ఆధ్వర్యంలో చిలువూరు, ఈమని, పెదకొండూరు గ్రామాల్లో ఐటీబీసీ కోస్తో కవాతు జరిపారు. గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ కవాతు జరిపినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ కృష్ణ, ప్రసాద్, కిషోర్, విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. నీ మీద వేసిన నింద నిజమైతే తప్పు సరిదిద్దుకో, అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. షేక్స్పియర్. చినకాకని షైన్ ఆనంద శరణాలయంలో వైఎస్ఎన్ చిట్స్ అధినేత ఏనుగ కిషోర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు రావుల శ్రీనివాసరావు ఆధ్వర్యాన అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శరణాలయం నిర్వాహకురాలు శ్రీమతి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి క్లాసిక్ కళ్యాణ మండపంలో చెస్ అకాడమీ ఆధ్వర్యాన చెస్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతల వివరాలను నిర్వాహకులు శివరాం బాబాజీ సిటీ న్యూస్కు వివరించారు. గుంటూరు డిస్టిక్ ఉమెన్ సెలక్షన్స్, గుంటూరు డిస్టిక్ మెన్ సెలక్షన్ అంటే ఓపెన్ సెలక్షన్ జరుగుతుంది. ఇక్కడ మనకి ఉమెన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు 25, 26 అనంతపురంలో జరిగే టోర్నమెంట్కి స్టేట్కి రిప్రజెంట్ చేస్తారు గుంటూరు జిల్లా తరఫున. మెన్ ఏమో మనకి విజయవాడలో జరుగుతుంది 27, 28. సో మన గుంటూరు డిస్టిక్ నుంచి మెన్ అక్కడ రిప్రజెంట్ చేస్తారు. మొదటి 4 ప్రైజులుగా సెలెక్ట్ అయినట్టు తీసుకుంటాము. మెన్లో 4 ఉంటారు, ఉమెన్లో 4 ఉంటారు. వాళ్ళని సెలెక్ట్ చేసి తీసుకెళ్తాం అనమాట. అలాగే ఏజ్ గ్రూప్ ప్రైజులు కూడా ఇస్తున్నాము. అండర్ 7, 9, 11, 13, 15 కేటగిరీలో చిన్నపిల్లలకి ఎంకరేజ్మెంట్ కోసం 2 బాయ్స్ 2 గర్ల్స్ ఫ్రీ స్పెషల్ ప్రైజెస్ ఇస్తాం అనమాట. పార్టిసిపేట్ చేయడానికి దాదాపు సుమారు 80 మంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో పాటు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ జరిగే టోర్నమెంటు సెలక్షన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి 4 లేడీసు 4 జెంట్స్ని స్టేట్ బాడీ సెలక్షన్ చేసి పంపిస్తారు. ఇది అనంతపూర్లో జరుగుతుంది. అక్కడ గెలిచిన వాళ్ళని నేషనల్ బీకి పార్టిసిపేట్ చేస్తారు అన్నమాట. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరులో రైతులు, రైతు కూలీలు అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని గత 1618 రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అసైన్ రైతులకు చెల్లించవలసిన వార్షిక కౌలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సిపిఎం డివిజన్ నాయకులు జొన్నకూటి వీర్లంకయ్య 3వ వర్ధంతి కార్యక్రమం పేరం బాబురావు అధ్యక్షతన జరిగింది.
తొలుత వీర్లంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వీర్లంకయ్య సేవలను స్మరిస్తూ సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి సూరిబాబు, వి వెంకటేశ్వరరావు, ఎం భాగ్యరాజు, కట్టెబోగు ప్రకాశ్రావు, జె నవీన్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కానీ కొంతమంది ప్రజలు జీవించుంటారు. ఆ జీవించుండే వాళ్ళలో వీర్లంకయ్య గారు ఒకరు. ఎలా జీవించుంటారంటే కమ్యూనిస్టుగా, నిష్కళంక ప్రజాసేవకుడిగా, రైతు నాయకుడిగా, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడిగా, కార్మిక నాయకుడిగా అనేక సమస్యల మీద ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ నిమిషంలో ఎప్పుడు పిలిచినా అది రాత్రి పగులని తేడా లేకుండా ప్రజల కోసం ఉరుకులు పరుగులు పెట్టి చిన్న కుర్రాళ్ళ వయసు మనకన్నా పెద్దదే, మేము కూడా చేయలేమేమో అని చెప్పే విధంగా ఉరుకులు పరుగులు పెట్టి పనులు చేసి ఈ పని నేను చేయకూడదు, ఆ పని నేను చేయకూడదు అని చెప్పి అనేది లేకుండా కార్మికులు కావాలంటే మంచినీళ్ళు అందించేవాళ్ళు, పట్టాలు వేసేవాళ్ళు, కుర్చీలు వేసేవాళ్ళు, మైకు తెచ్చేవాళ్ళు, జెండా, ఆ విధంగా అటువంటి కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండటం అనేది కమ్యూనిస్ట్ పార్టీకి గర్వకారణం. అటువంటి వీర్లంకయ్య గారు మృతి చెందడం అనేది తీరని లోటు. దొండపాడు గ్రామంలో తుళ్లూరు డీఎస్పీ అశోక్ గౌడ్ అధ్యక్షతన పీస్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో డీఎస్పీ అశోక్ గౌడ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తుళ్లూరు సీఐలు షేక్ సుభాని, అనురాధ, దొండపాడు గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో బుధవారం దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఏసీ అండ్ ఈవో రామకోట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివారి జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో 5వ రోజైన బుధవారం స్వామివారికి విశేష అభిషేకం, చందన అలంకారం, పారమాత్మిక హోమం తదితర పూజలు నిర్వహించారు. ఉత్సవ విశిష్టతను దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంత శ్రీనివాస దీక్షితులు వివరించారు.